ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. పచ్చి కొబ్బరికాయలో దీపం వెలిగించడం ఎప్పటినుంచో నేను యూట్యూబ్లో చూస్తున్నాను. కానీ మా పెద్దవాళ్ళు కానీ మా పూర్వీకులు కానీ ఎప్పుడు వెలిగించడం నేను చూడలేదు. నాకు దాని గురించి కూడా అంతగా తెలియదు. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల సంపదలను నెరవేర్చే దీపం ఈ నారికేల దీపం అంటారు కాబట్టి నేను వెలిగించాలని సంకల్పం చేసుకున్నాను. మనకు సంపద కలుగుతుంది అంటే ఆడవారు ఎంత కష్టపడైనా ఆ పూజని కానీ వ్రతాన్ని కానీ నోముని కానీ ఆచరిస్తాము. ఆడవాళ్ళు పుట్టినప్పుడే వారికి ఆ శక్తిని ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ దీపాన్ని వెలిగిస్తే మన ఇంట్లో ఎలాంటి కష్టం ఉన్నా గట్టెక్కించే దీపమే ఈ నారికేల దీపం. డబ్బు సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, ఎలాంటి సమస్యకైనా ఒక్కసారి ఈ నారికేల దీపం వెలిగించి చూడండి. పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరుడికి 3 కండ్లు ఉంటాయి. కొబ్బరికాయకు కూడా 3 కన్నులు ఉంటాయి. పరమేశ్వరుడికి కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉందని చెప్తారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ నారికేల దీపం వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నారికేల దీపం వెలిగించే సమయం ప్రదోష కాలంలో లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెలిగించటం అత్యంత శ్రేష్టం. సోమవారాలు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, మహాశివరాత్రి రోజులలో ఈ నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. సకల సంపదలు కలుగుతాయి. ఓం నమ శివాయ. నచ్చితే లైక్ చేయండి.